వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకస్ ఫర్ ఎస్హెచ్జీస్. ముందుగా వ్యూవర్స్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. లోకస్ యాప్లో 2.1.33 వర్షన్ వచ్చేసింది. మీరు కొత్త వర్షన్లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ రాంగ్ అని వస్తుందా? అయితే ఈ చిన్న లాజిక్ తెలుసుకోండి, యాప్ ఈజీగా ఓపెన్ అవుతుంది. కొత్త వర్షన్ వచ్చిన అప్డేట్స్ కూడా ఈ వీడియోలో మీకు తెలుసుకుందాం. ముందుగా ఈ యూజర్ ఐడి పాస్వర్డ్కి సంబంధించిన ఆ లాజిక్ అనేది మాత్రం చివరిలో రివీల్ చేయడం జరుగుతుంది. వీడియో చివరి దాకా చూడండి. చివరిలో మాత్రమే మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ సంబంధించిన లాజిక్ మీకు రివీల్ చేయడం జరుగుతుంది. ముందుగా మీరు ఇక్కడ కింద వర్షన్ చూసుకోండి, 2.1.33 ఉందా లేదా. కొంతమంది 2.1.32లోనే ఉన్నారు. అది మీకు అడిగినప్పుడు అప్డేట్ అడిగినప్పుడు ఈ పాస్వర్డ్ మీకు ఓపెన్ అవ్వదు. పాత పాస్వర్డ్ యూజర్ ఐడి మీకు ఓపెన్ అవ్వదు. ఒకవేళ కొత్త ఇన్స్టాల్ చేసుకున్నా సరే మీకు పాత యూజర్ ఐడి పాస్వర్డ్తో ఓపెన్ అవ్వదు. దయచేసి ఈ 2.1.33 ఎప్పటికైనా మీరు అప్డేట్ చేసుకోవాల్సిందే. మీరు ఎప్పుడైనా మధ్యలో లాగిన్ ఆగిపోయినప్పుడు అప్డేట్ అడిగినప్పుడు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు యూజర్ ఐడి పాస్వర్డ్కి సంబంధించిన ఈ లాజిక్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అందరూ కూడా 2.1.33 వర్షన్ ఓపెన్ చేసి వర్క్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. 2.1.32లో ఉన్నారు చాలా మంది కూడా. ఆ వర్షన్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి 2.1.33 ఇచ్చాం. దానికి సంబంధించింది కూడా మీకు తెలుస్తుంది. సరే, ముందుగా నేనైతే లాగిన్ ఓపెన్ చేశాను ఆ లాజిక్తో. ఆ లాజిక్ అనేది చివరిలో చెప్తాను మీకు. ముందుగా మీ పిన్ నెంబర్తో వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అసలు అప్డేట్స్ ఏమొచ్చినాయి, ఈ వర్షన్లో అప్డేట్స్ ఏమొచ్చినాయి. 2.1.32లో ఏదైతే డైరెక్ట్గా మీరు పిన్ నెంబర్ కొట్టగానే ఆటోమేటిక్గా మీకు గ్రూపులు ఏదైతే డౌన్లోడ్ అవుతాయి ఆటోమేటిక్గా అదే సంబంధించిన అప్డేట్ ఉంది. ఆటోమేటిక్గా అవే గ్రూపులు ఓపెన్ అవుతాయి. ఓకేనా? అలాగనే గ్రూపులకు సంబంధించిన మెంబర్స్, గతంలో మెంబర్స్ 00 ఉండే, ఇప్పుడు ఆటోమేటిక్ మళ్ళీ ఇచ్చారు. డైరెక్ట్గా మెంబర్స్ ఆ గ్రూపులు ఎంతమంది ఉన్నారనేది మీకు ఇచ్చారు. ఓకేనా? తర్వాత వచ్చేటప్పటికి మాస్టర్ డేటా, ముందు ఓపెన్ అవ్వగానే మాస్టర్ డేటాను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆటోమేటిక్గా మాస్టర్ డేటా డౌన్లోడ్ చేసుకోకముందు ఎలా ఉందనేది ఒకసారి చూద్దామండి. ఈశ్వరమ్మ అనే సభ్యులకు సంబంధించి పైన చెప్పాను కదా, మాస్టర్ డేటా డౌన్లోడ్ చేసుకోకముందు ఈశ్వరమ్మ అనేది యాక్టివ్ అయి ఉండదు, పేరు యాక్టివ్ అయి ఉండదు. ఆటోమేటిక్గా మీరు అలా బ్లాంక్గా వచ్చేస్తుంది. అంటే ఈశ్వరమ్మ దగ్గర సర్నేమ్ లేదు కాబట్టి మనం చేయడానికి వీలు ఉండదు, సేవ్ అవ్వదు. ఆటోమేటిక్గా ఒకసారి మీరు కానీ వర్షన్ని అప్డేట్ చేసుకుని మాస్టర్ డేటా వర్షన్ అప్డేట్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా బ్యాక్కి వెళ్ళి మీకు దానికి సంబంధించిన ఏదైతే ఎస్హెచ్ సింగిల్ ఆప్షన్లో డౌన్లోడింగ్ డేటాలో మాస్టర్ వర్షన్ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్గా మనం గతంలో చెప్పుకున్న విధంగానే 2.1.32లో ఎలాగైతే మనం మాస్టర్ డేటా డౌన్లోడ్ చేసుకోమని చెప్పామో సేమ్ ఈ వర్షన్లో కూడా 2.1.33లో కూడా అలా విధంగా మాస్టర్ డేటా డౌన్లోడ్ చేసుకొని బ్యాక్ వచ్చి మళ్ళీ ఎస్హెచ్లోకి వెళ్తే ఇక్కడ మనం ఒక చూడండి ఒకసారి ఆటోమేటిక్గా గ్రూప్ సంబంధించి చూస్తున్నాను మీకు. గతంలో మనకి 2.1.3 ప్రమోటర్స్ చాలా మంది ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం క్లియర్ చేయడం జరిగింది. ఫార్మేషన్ డేట్ 2011 మనం చెప్పిన విధంగా 11/6/2011 కన్నా ముందున్న సంబంధించిన డేట్లకి ఆటోమేటిక్గా స్టేట్ ప్రాజెక్ట్ తీసుకుంటుంది. ఓకేనా? 2011 కన్నా ముందున్న గ్రూప్కి ఎన్ఆర్ఎం డైరెక్ట్గా తీసుకోదు. అందువల్ల దీన్ని అప్డేట్ చేయడం జరిగింది ఈ వర్షన్లో. ఆటోమేటిక్గా 2011 కన్నా ముందున్న ఏర్పడిన గ్రూపులు ఆటోమేటిక్గా స్టేట్ ప్రాజెక్ట్ తీసుకుంటుంది. సెర్ప్ కూడా ఆటోమేటిక్ వస్తుంది. ఓకేనా? దయచేసి గమనించండి. ఇది మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ సమస్య చాలా మంది అడుగుతున్నారు. దయచేసి ఇప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్రాబ్లం క్లియర్ అయింది. ఇక్కడ మీకు గ్రూప్ పక్కనే గతంలో ఇచ్చిన మాదిరిగానే గ్రూప్ ఓపెనింగ్ డేట్ కూడా ఆటోమేటిక్ ఇవ్వడం జరిగింది కాబట్టి దీన్ని బట్టి మీరు చూసుకోవచ్చు. గ్రూప్ పేరు పక్కన ఆ యొక్క ఎన్ఆర్ఎం ఐడి పక్కనే గ్రూప్ ఓపెనింగ్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని చూసుకోవచ్చు. అది ఎన్ఆర్ఎం కన్నా ముందా ఎన్ఆర్ఎం తర్వాత అనేది. 11/6/2011 కన్నా తర్వాత అయితే ఎన్ఆర్ఎం పెట్టుకోవాలి. 11/6/2011 కన్నా ముందు ఫార్మేషన్ అయితే డైరెక్ట్గా స్టేట్ ప్రాజెక్ట్ సెర్ప్ అనే ఆప్షన్ ఇప్పుడు తీసుకుంటుంది. ఈ వర్షన్లో ఇది అప్డేట్ అయింది. దయచేసి గమనించండి. ఓకేనా? తర్వాత ఇంకొక అప్డేషన్ ఏంటంటే దీంట్లో ఇది అప్డేషన్ ఒకటి. తర్వాత చాలా మందికి ఇంటి పేరు ఏదైతే మనం మెంబర్స్కి ఒకసారి వెళ్ళిపోతే అది తెలుసు కదా, ఇది ఇంకా మన ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫార్మేషన్ డేట్ పెట్టిన తర్వాత ప్రమోటెడ్ బై ఎన్ఆర్ఎం, న్యూవా, రివైవ్డా, ఎస్హెచ్జి టైప్, ఉమెనా, రెగ్యులర్ అని అడుగుతుంది. ఆటోమేటిక్గా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. స్టేట్ ప్రాజెక్ట్ పెట్టి తీసుకుంటుంది కానీ కోఆపరేట్ ఎప్పటి నుంచి మళ్ళీ ఎన్ఆర్ఎం అడుగుతుంది కాబట్టి డైరెక్ట్గా 2011 అయితే మాత్రం 11/6/2011 అయితే మాత్రం డైరెక్ట్గా ఎన్ఆర్ఎంఐ కోఆపరేట్ ఏమి ఉండదు. దానికన్నా ముందైతే స్టేట్ ప్రాజెక్ట్ పెట్టి సెర్ప్ అని పెట్టి కోఆపరేట్ ఎప్పటి నుంచి మళ్ళీ ఎన్ఆర్ఎం కింద జాయిన్ అయ్యారని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక సభ్యుల విషయానికి వస్తే ఇక మనం చూసాం గతంలో చెప్పిన మాదిరిగా కేవైసీ ఉన్న మెంబర్ ఎలా చేయాలి, కేవైసీ లేని మెంబర్ ఎలా ఉంటుందని చూసాం.
గతంలో ఇదే ఈ వర్షన్లో కూడా సేమ్ అదే ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం క్లియర్ అయింది కాబట్టి మన కేవైసీ ఉన్న మెంబర్ ఈశ్వరం అనే మెంబర్ కేవైసీ ఆల్రెడీ ఉంది. ఇప్పుడు ఆటోమేటిక్ చూసారు ఇందాక మనం మాస్టర్ డేటా అప్డేట్ చేసుకోకముందు ఈశ్వరం పక్కన ఇంటి పేరు లేదు, ఇప్పుడు కూడా లేదు. కానీ ఇక్కడ మెయిల్ ఆర్ ఫీమేల్ మార్చుకుంటే ఆటోమేటిక్ ఈశ్వరం అని యాక్టివేట్ చేయొచ్చు. పక్కన సర్నేమ్ తీసుకొని ఆటోమేటిక్గా చేయొచ్చు. డేట్ ఆఫ్ బర్త్ దగ్గర కూడా మనం ఆటోమేటిక్గా చేసుకోవచ్చు. ఇక్కడ టైప్ దగ్గర ఆధార్ నెంబర్ టైప్ అవుతుంది, మొబైల్ నెంబర్ కూడా టైప్ అవుతుంది. దీనివల్ల ప్రాబ్లం లేదు. ఓకేనా, ఇది ఒకటి. ఇది చాలా మందికి ఈ ప్రాబ్లం గతంలో కొంతమంది చెప్తున్నారు వెరిఫై ఆధార్ డీటెయిల్స్ అవ్వట్లేదండి అని. ఇప్పుడు సర్నేమ్ దగ్గర చేంజ్ అవుతుంది, డేట్ ఆఫ్ బర్త్ దగ్గర ఎడిట్ అవుతుంది, ఆధార్ నెంబర్ దగ్గర టైప్ అవుతుంది. కాబట్టి ఈ ప్రాబ్లం చాలా వరకు క్లియర్ అవుతుంది. దీనిలో ఒక కొత్త ప్రాబ్లం ఉందండి, అది మేము స్టడీ చేస్తున్నాం. చాలా మంది కొంతమంది కరెక్ట్ ఆధార్ నెంబర్ కొట్టినా తీసుకోవట్లేదు, కరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ ఎడిట్ అయింది అని కొట్టాను తీసుకోవట్లేదు, కొత్త ఆధార్ కార్డుతోనే చేస్తున్నాం అయినా తీసుకోవట్లేదు. ఈ ప్రాబ్లం మాత్రం ఒకటి ఉంది, దాన్ని స్టడీ చేస్తున్నాం. ఎందువల్ల వస్తుంది అనేది ఎన్ఎల్ఎం టీం కూడా స్టడీ చేస్తుంది. ఆల్రెడీ మనం టికెట్ కూడా రైట్ చేసాం దాని మీద. అది వచ్చిన తర్వాత మీకు కొత్తగా ఇది అప్డేట్ చేయాలి. అంటే ఆ సర్నేమ్ కరెక్ట్గా కొట్టాం ఆధార్ నెంబర్ ప్రకారం, డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా కొట్టాం ఆధార్ కార్డు ప్రకారం, ఆధార్ నెంబర్ కరెక్ట్గా కొట్టాం, వెరిఫై ఆధార్ డీటెయిల్స్ కొట్టాం, అయినా కానీ అవ్వట్లేదు. కొత్త ఆధార్ కార్డుతోనే చేస్తున్నాం, అన్ని కరెక్ట్గానే చేస్తున్నాం, కానీ వెరిఫై ఆధార్ అవ్వట్లేదు, వెరిఫై ఫీల్డ్నే వస్తుంది ఎన్నిసార్లు చేసినా కూడా. అలాంటి ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. ఆ ఎందువల్ల వస్తుంది అనేది మీకు తర్వాత వీడియోలో క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అది మనం స్టడీ చేస్తున్నాం. ఈ వర్షన్లో వచ్చిందా లేదా చెక్ చేసుకొని తర్వాత మీకు చెప్పడం జరిగింది. మీరు కూడా ఒకసారి మా కామెంట్ రూపంలో తెలియపరచండి. అన్ని కరెక్ట్గా కొట్టినా ఇంకా రావట్లేని. ఇక చివరిగా రివీల్ చేస్తున్నానండి. మీ యూజర్ ఐడికి సంబంధించి ఏదైతే మీ గతంలో యూజర్ ఐడి ఉందో దానికి సంబంధించి సేమ్ అదే యూజర్ ఐడి కొట్టవలసి ఉంటుంది. మీరు గతంలో ఏ యూజర్ ఐడి అయితే మీరు కొట్టారో అదే యూజర్ ఐడి కొట్టవలసి ఉంటుంది. పాస్వర్డ్ మాత్రం గమనించండి, పాస్వర్డ్ కొడితే మీకు ఓపెన్ అవ్వదండి, రాంగ్ పాస్వర్డ్ అని చెప్తుంది. ఇక్కడ పాస్వర్డ్ పక్కన మీ ఏదైతే యూజర్ ఐడి ఉందో సేమ్ యూజర్ ఐడిని కొట్టి స్మాల్ లెటర్స్ స్మాల్ లెటర్ OS టైప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత @2023 ప్రతి ఒక్కరికి ఇదేనండి, ఎవరికైనా ఇదే. మీరు యూజర్ నేమ్ కి OS@2023 యాడ్ చేయాలి. ఈ చిన్న లాజిక్ తెలుసుకుని ఆటోమేటిక్ మీ యాప్ ఓపెన్ అవుతుంది. దయచేసి ప్రతి స్టేట్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇదే పద్ధతి అండి, దయచేసి అర్థం చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.